చిందులు వేసి సందడి చేసి వన వన రావమ్మ ఇంద్రధనుసు కౌగిలిలో కన్నె కానుక స్వాతి ముద్దులలో ప్రేమ గీతిక పరువాలే కెరటాలు గిలిగిల్తలలో సరసాలే వడబోష పులకింతలతో సుధలలో కురిపించి మురిపించావులే శృతి చేసి రతిరాజే అనిపించావులే వసంతమై పూచి చకోరమై రేచి సుఖించవే నా ప్రేమలో వాన వాన రావమ్మ కలిగిలి దేవమ్మ మెరుపు తీగ కులుకులతో అల్లుకోమరి విరబూసి పెనవేశ తొలి కోరికలు పలికించ ఎదవీణ చలితుమ్మెదనై ప్రతిసారి పిలవాలి ప్రియరాగాలతో సరాగమే పాడి మయూరిగా మారి వయ్యారమే నీ జతలో. వన వన రావమ్మ చలిగిలి దేవమ్మ చిందులు వేసి సందడి చేసి ఎదా ఎదా కయ్యనగా. ఒక కూతురు మోసం చేయొచ్చు, ఒక పెళ్ళాం మోసం చేయొచ్చు, ఒక కొడుకు మోసం చేయొచ్చు, కానీ నిజమైన స్నేహితులు మోసం చేయొచ్చా? చేస్తే వారికి పుట్టగతులు ఉంటాయా? నిన్నెవడు మోసం చేశాడు రేడియో? నాలాంటి అర్భకుడు ఎవరు మోసం చేస్తారండి? చేసిన ఎవరు బాధపడతారు? మీలాంటి గొప్ప వారిని మోసం చేశారనే కదా ఈ బాధ. నన్నా
నన్ను ఎవరో మోసం చేసింది? ఇంకెవరు? ఆ గంగాధరం గాడే. వాళ్ళ కొడుకు మీద మనసున్నట్టు మీ అమ్మాయి గారు చెప్పగానే ఐసైపోయి ఇన్నాళ్ళ మీ స్నేహాన్ని మర్చిపోయి ఆ విజయలక్ష్మి విషయం, ఆ మెకానిక్ గారి తండ్రి విషయం అంతా అమ్మాయి గారితో చెప్పేశాడు. అరే గంగాధరం, ఈ శోభనాథుని చేతగాని వాడు అనుకోవడం అంటే ఆ పైన సూర్యగోళం చల్లగా ఉన్నది అనుకోవడమేరా. నువ్వు అప్పిస్తున్నావు కదా నేను ఆలోచిస్తే నా ఇంటికే ఎసరు పెడతావా? నీ బతుక్కే ఆఖరి లెక్క కడతారా? అయ్యా, నిజం తెలిస్తే ఆ మెకానిక్ గారు ఏం చేస్తాడు? వాడి సంగతి ఇప్పుడే తెలుస్తాను. శంభో శంకర్. చూడు, మన ఇద్దరు అన్నా చెల్లెలమే, కానీ ఎక్కడో లెక్క తప్పి మన సంబంధం చెడిపోయింది. మొగుడుండి మొండ మోసిన ఈ చెల్లెలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అందుకే నీ మొగుడు నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఆగు, ప్రతి వ్యాపారానికి ఇచ్చి పుచ్చుకునే ఓ లెక్క ఉంది. అందుకే నీ మొగుడు నీకు దక్కాలంటే నువ్వు నీ కొడుకు ఈ ఊరు విడిచిపెట్టి వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన ఒక్క నెలలో నీ మొగుడిని పూలలో పెట్టి బుట్టలో కుట్టి నీకు అప్పచెప్తాను. అలా వెళ్ళకపోయారో పీక నులిమి గోన్లో కుక్కి నీ కాల్దారి పడేస్తాను. నా సంగతి నీకు తెలుసు కదా, అంతకంటే నేనేం చెప్పలేను. అదే నా ఫైనల్ లెక్క. పాము కన్నలేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టు వినును, కలుని గుణము మార్చు ఘనులు ఎవ్వరు లేరు. నీకోసం ప్రపంచం కోసం విధురాలుగా నటిస్తున్నా. ఇన్నాళ్ళు ఆయన ఎక్కడో క్షేమంగా ఉన్నారనే ధైర్యంతోనే బ్రతుకుతున్నాను బాబు. ఇప్పుడు మన కారణంగా ఆయనకు అపకారం జరగకూడదు బాబు. వెంటనే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం బాబు. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, ఎందుకు అలా వణికిపోతున్నావు? బాబు, నన్ను ఏమి అడగొద్దు, నీకు పుణ్యం ఉంటుంది. ఈ ఒక్క కోరిక మన్నించు, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం బాబు. కన్న తండ్రిని రక్షించుకోవాలని తాపత్రయపడే కొడుక్కి దొంగల్లా పారిపోదామని సలహా ఇస్తున్నావమ్మా? మనకొచ్చిన భయమేం లేదు. చెప్పు, నేను ఇలా భయపెడుతుంది ఎవరు? నా నుంచి ఆ రహస్యాన్ని ఎందుకు దాస్తున్నావు? ఆ ఒక్క నిజాన్ని నాకు చెప్తాను. ఈ ప్రపంచంలో శక్తులన్నీ ఏకమైన నిద్రించిన నీ నుదుటిన కుంకుమ సూర్యుడిలా ప్రకాశించేటట్టు నేను చేస్తానమ్మా. ఆ రహస్యం ఏంటో నేను చెప్తాను కళ్యాణ్. నా కన్న తల్లి కష్టాలకు అసలు కారకూడవి నువ్వేనని ఇన్నాళ్ళు నాకు తెలియదురా. రేయ్, ఇవాళ నిన్నిక్కడే పాతేస్తా. అమాయకుడైన నా తండ్రిని ఎక్కడ బంధించావురా? చెప్పరా. మా అమ్మ నుదుటిన కుంకుమ మళ్ళీ వెలగాలంటే ఈ రోజు నీ ఒంట్లో రక్తం నేల పరాల్సిందే. చెప్పరా. నీ ప్రాణాలు ఈ మట్టిలో కలవక ముందే చెప్పరా. చెప్పరా. చెప్పు చెప్పు. నిన్ను చంపేస్తా. మిస్టర్ కళ్యాణ్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? గంగాధరాన్ని హత్య చేసినందుకు. నేనా?